గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 11. ఈరోజు ఎక్సర్సైజ్ చేసుకునే ప్లేస్ మొత్తాన్ని ఒకసారి క్లీన్ చేయాలి. చాలా మట్టి పట్టేసింది. క్లీన్ చేసి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మార్నింగ్ క్యాలిస్థానిక్స్. క్యాలిస్థానిక్స్లోని బాడీ వెయిట్ మొత్తాన్ని చేతుల మీద పెట్టడం అనేది చాలా కష్టం. అది నేను ఒక 2 weeks ట్రై చేస్తున్నాను, హ్యాండ్ స్టాండ్ కంప్లీట్గా ట్రై చేద్దామని. కానీ ఈ రోజే ఒక 2 seconds కంటిన్యూస్గా నేను నిలబడగలిగాను నా చేతుల మీద. సో వదలకుండా మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం. ఇవాళకి ఇంతే క్యాలిస్థానిక్స్. ఇప్పుడు పుషప్స్. మార్నింగ్ వర్కౌట్ అయిపోయింది. సైక్లింగ్ చేసుకుంటూ ఇంటికి వెళ్తున్నా. సో కార్డియో కూడా కంప్లీట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ 7 kilometers ఆఫ్ సైక్లింగ్ అండ్ క్యాలిస్థానిక్స్ కంప్లీట్ అయిందన్నమాట ఇప్పటికే. ఇంటికి వెళ్ళి లంచ్ చేద్దాం. లంచ్ కన్నా ముందు నేను తెలుసుకున్న ఒక స్కిన్ కేర్ టిప్ ని ట్రై చేద్దాం. ప్రతిరోజు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ఇవాళ నా ఫేస్ చాలా చండాలంగా ఉందని తెలుసుకుని దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఈ ఐస్ వాటర్ ప్లంజ్ ప్లాన్ చేశాను. ఇలా రోజు కనుక చేస్తే మన ఫేస్ కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్దట, అంటే ఏజ్ తగ్గిపోద్దట. సో ట్రై చేద్దాం. ఇవాళ డే 1 ఆఫ్ ప్లంజింగ్ ఇన్ ఐస్ వాటర్. ఈ రోజు లంచ్ ఏంటంటే సాంబారు, చేపల ఫ్రై. సైకిల్ తెచ్చుకుని వాకింగ్ చేస్తున్నాను, ఎందుకంటే నాతో పాటు నా ఫ్రెండ్స్ వచ్చారు. అరే చందు వచ్చారా, అలా వీడియోకి హాయ్ చెప్పండి రా. అదే సరిగ్గా చెప్పలేదు ఇద్దరు. అరే చందు, ఈడి సిగ్గే అన్నాలన్న పోదురు ఇడికి. ఈవినింగ్ వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి డైట్ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నా. డైట్ ఫుడ్ అన్నాను కదా అని చెప్పి మస్తు ఉండదని మీరు అనుకోవచ్చు, కానీ చాలా బాగుంటది. ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులో 1-2 స్పూన్లు నూనె వేసుకుని దాంట్లో చెంచాడు కారం, చెంచాడు ఉప్పు వేసుకోవాలి. ఈ రెండింటిని స్టవ్ వెలిగించి ముందే వేసుకోవాలి, ఎందుకంటే స్టవ్ వెలిగించి నూనె వేడెక్కాక ఉప్పు కారం వేస్తే వెంటనే మాడిపోతాయి కాబట్టి స్టవ్ వెలిగించి ముందే ఉప్పు కారం వేసుకుని దాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి సిమ్ లో పెట్టి దాన్ని బాగా కలుపుకుంటూ చిన్న నొరగ వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసి జస్ట్ ఒక 1 minute సరిపోతుంది నాకు తెలిసి. అది అయిన తర్వాత వెంటనే పక్కనే 3 గుడ్లు పెట్టుకుని అవి దడమని పగలగొట్టుకుని పెనంలో వేసుకుని సూపర్ అని కలిపేసుకుంటే, ఫ్రై అయ్యేంత వరకు తిప్పేసుకుంటే రెడీ, మన ఎగ్ రెడీ. నెక్స్ట్ నేను ముందుగానే క్యారెట్, కీరదోసకాయ, టమాటా, ఉల్లిపాయ అన్ని కట్ చేసుకుని పెట్టుకున్నాను. అన్ని 30 grams తీసుకున్నాను, సరిపోద్ది. బాగా హెవీగా తినాలనుకున్నాను, ప్రతిదీ ఒక 50 grams తీసుకుంటే మోర్ దెన్ ఎనఫ్. 50 grams అయినా 30 grams అయినా 3 గుడ్లు కంపల్సరీ మనకి. వాటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకున్నాక పెరుగు వేసుకోండి. ఉంటే ఆరిగానే వేసుకోండి, లేకపోతే పెప్పర్ వేసుకోండి. కానీ ఎగ్ కి సరిపడా మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి వెజ్జీస్ కి, పెరుగుకి సరిపడా సాల్ట్ మళ్ళీ మీరు వేసుకోవాల్సి వస్తుంది. మీరు ఒకసారి టేస్ట్ చూసుకుని వేసుకుంటే బెటర్. ఇంకేముంది, కుమ్మేడమే. మామూలుగా ఉండదు, చాలా బాగుంటది. నేను వెయిట్ లాస్ అవడానికి చాలా హెల్ప్ అవుతుందని కూడా నేను చెప్తాను. ఇదంతా అయ్యాక కొంచెం ఆవకాయ తినాలి, ఎందుకంటే ఉప్పు కారం తాగలేకపోతే మనకు కోల్డ్ సహించదు. ఈరోజు డే 11. ఇవాళ వెయిట్ 96.8
1 నేను 50 grams తగ్గాను. ఎంతటితో ఇవాళ వీడియో సమాప్తం. మళ్ళీ రేపటి కొత్త వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టాటా బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బీన్ అండ్ మోటో.